చెప్పండి. చిరంజీవి గారి మానియా ఏంటో, ఆయన తాలూకా ఆయన గ్రేస్కున్నటువంటి రికార్డులు ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇంకా తెలుగు సినిమా కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, 50 రోజుల ఫంక్షన్లు, 100 రోజుల ఫంక్షన్లు అయితే మర్చిపోయాం కూడా. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు కూడా వచ్చి ఆ జ్ఞాపికను అందుకోవటంలో, ఆ షీల్డ్ అందుకోవటానికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏదో రికార్డులు అంటే 100 కోట్లు కలెక్ట్ చేసేస్తున్నాయని మాత్రమే చూసుకున్నాం. కానీ ఆ షీల్డ్ ఒక 50 రోజుల రికార్డు, ఒక 100 రోజుల రికార్డు పట్టుకుని వాళ్ళ థియేటర్‌లో పెట్టుకునేటువంటి సందర్భం కోసం చాలామంది చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా గతంలో చూసేవాళ్ళు. కానీ ఆ ఆనవాయితీ పోయింది. ఆ స్థాయి నుంచి మళ్ళీ చిరంజీవి